పంజా అండ్ బలుపు మూవీస్ లో అడివిశేష్ గారికి కొంచెం ఫేమ్ రాగానే నువ్వు హీరోగా మారాలి. ఇంకేముంది హీరో అవ్వు అని అందరూ అనడంతో తనే ఒక స్టోరీ రాసుకొని హీరోగా కిస్ అనే ఒక మూవీని ప్రొడ్యూస్ చేశాడు. ఫేమ్ గురించి పక్కన పెడితే మూవీ ఫ్లాప్ అయ్యి భారీ నష్టాలు వచ్చాయి. ఆ సినిమాకి పోస్టర్ ఖర్చు కాదు కదా, పోస్టర్ అంటించడానికి వాడే మైదా పిండి ఖర్చు కూడా రాలా. ఈ కిస్ మూవీ కోసం తీసుకున్న లోన్స్ కట్టమని ఫోన్ కాల్స్, పోలీస్ స్టేషన్ ఇలా చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాడు. నేను కిస్ అనే సినిమా చేశానండి. నేనే పర్సనల్ గా నా క్రెడిబిలిటీ మీద 2-3 కోట్లు అప్పు చేయడం జరిగింది. కొంతమంది అప్పుగా డబ్బులు ఇచ్చిన వాళ్ళు పోలీసుల చేత ఫోన్ చేయించడం జరిగింది. ఒక సమయంలో ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో 10 మంది పోలీస్ ఆఫీసర్లు చేతుల రాతలు పట్టుకొని ఎప్పుడు డబ్బులు ఇస్తావు. ఇంకా ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఎలాగోలా సాల్వ్ చేసుకొని ఇంకా ఎవరి మాట వినకూడదు, మనిషి మాట అసలే వినకూడదు, నాకు ఏదనిపిస్తే అదే చేస్తా అని ఫిక్స్ అయ్యి మనస్ఫూర్తిగా చేస్తానని ఎవరి మాట విను. క్షణం మూవీ స్టోరీని రాసుకున్నాడు అడివిశేష్ గారు. ఈ స్టోరీని తీసుకెళ్లి పీవీబీ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళకి చెప్తే వాళ్లకు బాగా నచ్చి ఆ మూవీని ప్రొడ్యూస్ చేస్తే సూపర్ సక్సెస్ అయింది. ఇంకా ఆ తర్వాత వచ్చిన గూఢచారి, మేజర్ మూవీస్ కూడా మంచి హిట్ కొట్టాయి. మరి నెక్స్ట్ వచ్చే గూఢచారి పార్ట్ 2 ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి.